హలో గైస్, మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న పోస్ట్ గేట్ గైడెన్స్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చి మనం ఐఐటి మెడ్రాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఐటి మెడ్రాస్ ఈరోజే ఎంటెక్ నోటిఫికేషన్స్, ఎంటెక్ అప్లికేషన్స్ అవుతున్నాయి. దాని గురించి డిస్కస్ చేస్తూనే ఈ సిరీస్ లో ఏంటంటే మీకు పోస్ట్ గేట్ గైడెన్స్ లో ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అందులో ప్రతి ఐఐటి గురించి డీటెయిల్స్ ఇస్తాను. డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేటే కాదు, దాంట్లో కట్ ఆఫ్స్ గురించి, జాబ్స్ గురించి, స్పెషలైజేషన్స్ గురించి మొత్తం డిస్కస్ చేస్తాను. సో ఒక వీడియో చేయడానికి ఫస్ట్లీ ఇది 27-28 ఆస్పిరెంట్స్ కూడా చూడండి. ఎందుకంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మీకు మీ పర్టికులర్ డిగ్రీకి ఏమేమి బ్రాంచెస్ మీరు ఎలిజిబుల్, మీరు గేట్ ఏ ఇక్కడ మీరు ఇంజనీరింగ్ ఎందులో చేసినా గేట్ సిఎస్డిఏలో రాసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఆ స్పెషలైజేషన్స్ లో ఎంటెక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది. అది తెలియడం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వస్తుంది ఈ వీడియో ద్వారా. ఇంకొక పాయింట్, ఈ రోజు కట్ ఆఫ్స్ కూడా డిస్కస్ చేస్తాను. అంటే ఒకవేళ మీకు 500 అలా ఉందనుకోండి, ఎంటెక్ ఐఐటి మద్రాస్ లో మీ కేటగిరీకి ఏం ఛాన్సెస్ ఉన్నాయి. 350 ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ ఐఐటి మెడ్రాస్ లో. మీ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ప్రకారం మీకు ఏమేమి సీట్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే మీ స్కోర్ కంటే లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్స్ తగ్గుతాయి ఖచ్చితంగా. ఎందుకో చెప్తున్నాను చూడండి, రిపీటర్స్ ఎక్కువ రాశారు అండ్ ఒకరిద్దరు కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే మీ స్కోర్ ఇంకా దానికంటే తక్కువ ఉన్నా సరే అప్లై చేయండి, ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. ఎందుకంటే యూ మైట్ బి ఎలిజిబుల్ ఫర్ ఏ బెటర్ స్కోర్ దాన్ వాట్ యూ గాట్ ఇట్ ఒరిజినల్లీ కదా. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద వీడియో. ఈ వీడియో చేయడానికి అట్లీస్ట్ ఒక 2 hours 3 hours ని కూర్చొని ప్రతి బ్రాంచ్ ఏంటి, ఈ ఇయర్ ఆ బ్రాంచ్ ఉందా లేదా, ఇందులో కొన్ని బ్రాంచెస్ ఈ ఇయర్ లేవు, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏంటి, ఈ మొత్తం డేటా అనలైజ్ చేశాను. సో జస్ట్ ఐ వాంట్ వన్ లైక్ ఫ్రమ్ యువర్ సైడ్. వీడియో ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మన అందరి ఛానల్. తెలుగులో ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ పాసిబుల్ కంటెంట్. ఈ కంటెంట్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీరు ఛానల్ గ్రో చేసే కొద్ది మీకు ఇంకా బెస్ట్ పాసిబుల్ కంటెంట్ కానీ గైడెన్స్ కానీ అన్ని దొరుకుతాయి ఖచ్చితంగా మన దగ్గర. ఓకేనా? వీడియో అయిపోయాక ఒకసారి కామెంట్ చేయండి. ఐ విల్ రీడ్ యువర్ కామెంట్స్. మీ కామెంట్స్ ఎప్పుడు నాకు ఎనర్జీని ఇస్తాయి. కొన్ని కొన్ని కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వలేకపోయినా మాక్సిమం కామెంట్స్ కి రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. చలో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే 28th మన నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు. 27th April తో క్లోజ్ అవుతుంది. 27th April అన్నాం కదా అని 26th వరకు పడుకొని 27th అప్లై చేద్దామని అనుకోకండి. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఇది స్టూడెంట్స్ లో కామన్ గా ఉండే హ్యాబిట్. నాకు కూడా ఉంది. కానీ కొన్ని కొన్ని విషయాల్లో లాస్ట్ డేట్ వరకు మనం ఆగడం అనేది ఇంజనీర్స్ కి అలవాటైన విషయం కదా. బట్ వద్దు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఏం జరుగుతాయనేది మనకు తెలియదు కాబట్టి. దానికోసం నేను ఏం చెప్తానంటే మీరు అన్నిటికీ రెడీగా ఉండాలి. మీ ఓబీసీ కేటగిరీస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉంటే అది ఏప్రిల్ తర్వాత అయి ఉండాలి. ఇలాంటి రూల్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉండండి. దాంతో పాటు చూడండి, సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఫస్ట్ డేట్ మన ఇంపార్టెంట్ డేట్ అనుకోండి ప్రతి దానికి కూడా. నేను ఆఫర్స్ పెట్టినప్పుడు కూడా అంతే, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అని అడుగుతారు. ఆ రోజు ఈవినింగ్ 6 వరకు కదలదు, అప్పుడు మొదలు పెడతారు. ఓకే సార్, లాస్ట్ మినిట్ ఎర్ర వస్తుంది, అది వస్తుంది. మీరు కూడా అప్లికేషన్స్ లో తప్పు చేయకండి. ఎందుకు లేట్ చేయడం, మనం ఎలాగో అప్లై చేసిందే కదా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసి ఫినిష్ చేసి హ్యాపీగా ఉండండి. ఇది అయిపోతే ఇంకా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టాల్సి వస్తుంది కదా. రెడీగా ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఈ అప్లికేషన్ డీటెయిల్స్ ఓకే, ఎంటెక్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు ఇచ్చారు. డెఫినెట్లీ ఆల్ బ్రాంచెస్ ఏంటి ఇవన్నీ, దీంతో పాటు కట్ ఆఫ్స్ మనం కలెక్ట్ చేసాం. ఈ కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి కేటగిరీ వైజ్ చూడండి. ఇది జనరల్, ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కూడా మంచిగా చూడండి. నార్మల్ గా జనరల్ 600 అలా వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ వల్ల 500 వచ్చినాయి. ఓబీసీ, ఎన్సిఎల్, ఎస్సీ, ఎస్టీ మొత్తం 5 కేటగిరీస్ విత్ పీడబ్ల్యూ, వితౌట్ పీడబ్ల్యూడి కూడా. మొత్తం కేటగిరీ వైజ్ ప్రతి స్పెషలైజేషన్ కి కట్ ఆఫ్స్ మనం డిస్కస్ చేద్దాం లాస్ట్ ఇయర్. అట్లాగే ప్లేస్మెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఈవీ అని, రోబోటిక్స్ అని, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఇలా కొత్త కొత్త స్పెషలైజేషన్స్. వాటిలో తీసుకోవచ్చా లేదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేస్తాను. వీడియో అయ్యే వరకు చూడండి. ఇప్పుడు యా ఫస్ట్లీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, మీరు ఇవి ప్రోగ్రామ్స్, ఈ కోడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోడ్ లో వై అంటే విత్ అసిస్టెంట్షిప్, ఎన్ అని ఉంటే వితౌట్ అసిస్టెంట్షిప్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఈ కోడ్ అనేది ఈచ్ కోడ్ రిప్రజెంట్స్ వన్ స్పెషలైజేషన్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్వాలిఫైయింగ్ డిసిప్లిన్ అంటే డిగ్రీ ఎందులో కంప్లీట్ చేశారు, ఏం బట్టి అంటే ఇక్కడ సిహెచ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, సిఈ సివిల్ ఇంజనీరింగ్. సో మీ డిగ్రీ ప్రకారం ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, డేటా సైన్స్, డేటా డిఏ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఈ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలా మీ డిగ్రీని బేస్ చేసుకుని, ఐ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్. ఓకే, సో మీ డిగ్రీని బేస్ చేసుకుని
మీరు రాసిన గేట్ పేపర్ బేస్ చేసుకుని మీరు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఫస్ట్ గేట్ పేపర్ లో సిఎస్ ఎక్కడుందో చూద్దాం. మనకి మనకి అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ మోస్ట్ గా మనకు ఉండే స్టూడెంట్స్ ఎవరు? ఈసీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, డిఏ. ఈ 5 బ్రాంచ్ల గురించి డిస్కస్ చేస్తాను ఇక్కడ. వాళ్ళ స్పెషలైజేషన్స్ గురించి డిస్కస్ చేస్తాను. అదే విధంగా డెఫినెట్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు మెకానికల్ సివిల్ వాళ్ళు ఉంటే చూడండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినంత వరకు నేను ఇస్తాను. ఈ 5 బ్రాంచెస్ కి మాత్రం ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనకి వేర్ ఈస్ ద కంప్యూటర్ సైన్స్, డేటా, డిఏ, ఈసీ, ఈ ఇన్స్ట్రుమెంటేషన్, మీ 5గురు ఇక్కడ ఈ ఒకవేళ గేట్ ఐఎన్ రాస్తే ఏఎం 2 కలుసుకుంటే, ఒకవేళ గేట్ ఈసీ రాసిన, ఈ రాసిన, డిఏ ఏ బ్రాంచెస్ రాసినా మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నా అంటే 5గురు ఎలిజిబుల్. ఏ కోర్స్ కి? ఏఎం 2 వాట్ ఈస్ ఏఎం 2 అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఏఎం 2 అంటే ఏంటి? ఇందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 8 సీట్స్ ఉన్నాయి. వై అంటే విత్ అసిస్టెంట్షిప్. ఏవై 2 ఇస్ ఇండికేటింగ్ ఎంటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఒకవేళ రీసెర్చ్ చేద్దామని అనుకుంటే చాలా మంచి డొమైన్. బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఎమర్జింగ్ డొమైన్. ఇమీడియట్ బీటెక్ ప్లేస్మెంట్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయనేది నేను చెప్పలేను, కానీ మీరు రీసెర్చ్ చేసేలా అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డొమైన్ ఐ కెన్ సే. మీరు మంచిగా దాని మీద రీసెర్చ్ చేసుకోవచ్చు. ఐఐటి మెడ్రాస్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్ లో చాలా వర్క్ జరుగుతుంది. నా స్టూడెంట్ కూడా ఇందులో చేసి తర్వాత ఇప్పుడు ఈజ్ ఇన్ ఐఐసి బెంగళూరు అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఇది మంచి స్పెషలైజేషన్ మీరు చేయాలని అనుకుంటే. దీనికి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో వన్ గ్రేట్ థింగ్ హియర్ ఈస్, చూడండి, ఈడబ్ల్యూఎస్ కి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ జనరల్ కేటగిరీ అయితే మనకి 670 వరకు ఉంటాయి. ఓకే, మీరు ఒకవేళ బయోమెడికల్ ఇంజనీరింగ్ నుంచి చేస్తుంటే, మీరు మిగతా ఇంజనీరింగ్ కేటగిరీస్ అయితే చూడండి, దీనికి కూడా హైయెస్ట్ డిమాండ్ 893 అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే 628 వరకు వస్తుంది. కేటగిరీ రిజర్వేషన్ అంటే లాస్ట్ ఇయర్ ఈ కేటగిరీస్ ఉన్న సీట్స్ తక్కువ కదా, ఆ అవైలబిలిటీలో రోస్టర్ అంటారు కదా, ఫార్మేట్ లో ఉండవు. సో 360 వరకు కూడా ఎస్టీ కేటగిరీ మనకి రిజర్వేషన్ ఉంటే అవైలబుల్. సో ఈడబ్ల్యూఎస్ కి 628 వరకు కూడా ఇందులో రావడానికి ఛాన్స్ ఉంది. అది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే నా ఉద్దేశం ప్రకారం మీరు ఒక 50 తగ్గించుకునే వేసుకోండి. ఇంకా 50 తక్కువ ఉన్నా కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫస్ట్, ఏది బయోమెడికల్ ఇంజనీరింగ్ మీకున్న ఫస్ట్ ఎలిజిబిలిటీ. ఇంకా ఇంకా చూద్దాం. సో ఒక కోర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ కోర్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సిఎస్ ఎలిజిబుల్ సిఎల్ 1Y కి, కానీ అక్కడ మీకు బీటెక్ బయోమెడికల్ అడిగారు, మనకి లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ చూడండి, సిఎల్ 1Y అనే కోర్స్ చూడండి. ఇక్కడ ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్. ఓకే, సిఎల్ 1Y కోర్స్ రిమూవ్ చేస్తారు ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ ఉండేది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, మనకు బాగా ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి, మీరు చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ కంప్యూటర్ సైన్స్ లో ఎంటెక్ చేయాలంటే మీరు బీటెక్ ఎందులో చేసినా పర్లేదు. అదేవిధంగా డిఏలో ఎంటెక్ చేయాలంటే మీరు బీటెక్ ఎందులో చేసినా పర్లేదు. సో మీరు ఎప్పుడైనా సరే మెకానికల్, సివిల్, మెటలర్జీ ఇలాంటి ఏదో ఒక బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ కానీ, డిఏ సైడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ కానీ రావాలని అనుకుంటే హ్యాపీగా ఆ పర్టికులర్ బ్రాంచ్ లో గేట్ రాసి ఎంటెక్ మీకు సిఎస్సిలో కానీ డిఏలో కానీ యు ఆర్ ఎలిజిబుల్ 100%. సో ఆ పర్టికులర్ కేటగిరీలో పేపర్, కానీ హైయెస్ట్ డిమాండెడ్ కోర్స్ ఇది. చూడండి, ఓపెన్ కేటగిరీలో 880 ఆ రేంజ్ లో స్కోర్ ఉంటేనే ఇక్కడ మీకు ఛాన్స్ ఉంది. ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 770, ఓబీసీ ఉంటే దీస్ ఆర్ 802 అండ్ 768, ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 585 అండ్ ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 550 అండ్ 560. సో ఇది పీడబ్ల్యూడి కూడా అట్లాగే. చూడండి, మనకి రిజర్వేషన్ కేటగిరీ ఉన్నా సరే 560 ఆ 570 ఆ రేంజ్ దాటి ఉంటేనే ఐఐటి మెడ్రాస్ గురించి ఆలోచించండి. లేదా మినిమం 500 అని అనుకుంటాం, మినిమం 500. అదే బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే 350, 400 స్కోర్ లో కూడా ఛాన్స్ ఉంది. అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, కానీ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్పెషలైజేషన్ ఏంటంటే, ఫస్ట్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చూస్తారా? వీ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఆల్సో. The number of seats in CS, right?
సిఎస్ లో చూడండి కంప్యూటర్ సైన్స్ లో విత్ అసిస్టెంట్షిప్ 47 సీట్స్ ఉన్నాయి. డిఏలో వచ్చి 15 and 10 అంటే 25 సీట్స్ ఉన్నాయి. టోటల్ ఇవి 20, 65 and 7, 65 + 7 అంటే 72 సీట్స్ ఉన్నాయమ్మా సిఎస్ అండ్ డిఏ కలిపి. నెక్స్ట్ చూడండి, there is one engineering design. Where is that ED? సిఎల్ అనేది నేను కనిపించలేదు, వాళ్ళు ఉంటే చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు ఇక్కడ 7 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంటే కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంటెక్ ఇక్కడ ఈసీకి ఎలక్ట్రికల్ కి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎంటెక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లోనే అన్ని ఉంటాయి. మన టాప్ ఐఐటీస్ అన్నింటిలోనే ఆల్మోస్ట్ సిమిలర్. ఐఐటి ఖరగ్పూర్ లో అయితే మాకు ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆర్ఎఫ్ అండ్ ఫోటోనిక్స్ అంటే ఫిజిక్స్. ఇప్పుడు ఈ రోజు ఫోటోనిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డొమైన్, ఎందుకంటే మనకి VLSI లో కమ్యూనికేషన్ ఆప్టిక్స్ ద్వారా జరుగుతుంది. చిప్ ఇంటర్నల్ గా దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇది హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కి వీటిల్లో ప్రస్తుతానికి మంచి రీసెర్చ్ జరుగుతుంది. సో ఇది కూడా చాలా మంచి బ్రాంచ్ ఆర్ఎఫ్ అండ్ ఫోటోనిక్స్ అని. కొంచెం టఫ్ గా ఉన్నా సరే వెరీ గుడ్ బ్రాంచ్. ఫిజిక్స్ లో మరి మంచిగా ఉంటే హెల్ప్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ICS కూడా చాలా మంచి బ్రాంచ్. దాంతోపాటు కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్, ఇవి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్న బ్రాంచెస్. చూడండి మంచిగా నెంబర్ ఆఫ్ సీట్స్ ఒక 100 పైన ఉన్నాయి కదా. 24, 34, 38, 49, 55, 64, 65, 77, 90, 106 ఇవన్నీ కలిపి. దీంతో పాటు ఇంకొకటి ఉందమ్మా EDN. ED స్టాండ్స్ ఫర్ ఇంజనీరింగ్ డిజైన్. ఇందులో కూడా రెండు మనకి ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏంటవి? ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ రోబోటిక్స్. రోబోటిక్స్ కి CS వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనుకుంటాను, నేను చూపిస్తాను అది. ED1 అండ్ ED2 వీటిలో కూడా మనకు ఒక 37 సీట్స్ ఉన్నాయి. ఇది ఎస్ అండ్ నో అంటే విత్ అసిస్టెంట్షిప్, వితౌట్ అసిస్టెంట్షిప్. రోబోటిక్స్ కి అసిస్టెంట్షిప్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇలాగే ఎంటెక్ ఇండస్ట్రియల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కంప్యూటింగ్, దీంట్లో కూడా ఈసీ వాళ్ళు సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్. మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేద్దాం. ఇక్కడ జస్ట్ 1 minute గైస్. ఇప్పుడు ఓకే, ED1 చెప్పాను కదా. ED1 కి మీరు ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఈసీ ఈ మూడు వాటిల్లో ఉంటే, మీరు మూడు బ్రాంచెస్ అయితే ఓకే, ED1 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ED1 వచ్చి మనకి ఎంటెక్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎంటెక్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఈసీ వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ముగ్గురు ఎలిజిబులే. మీకు రావాల్సిన స్కోర్ వచ్చి ఎంటెక్ చూడండి ఇక్కడ 740 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వితౌట్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ ఉంటే 598 వరకు వచ్చింది. ఇది ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళు. ఇందులో మెకానికల్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు, కానీ మెకానికల్ పేపర్, ఎక్సీ పేపర్ వాళ్ళకి కూడా ఈవీలో ఛాన్స్ ఉంది. అంటే ఇది ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అంటాం వీటి. అట్లాగే ఇప్పుడు చూడండి, మన EE1 to EE7 మన మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఎక్కువ స్టూడెంట్స్ ప్యాషనేట్ గా చూసేది ఏంటి? ఎంటెక్ VLSI, రైట్? సో మనం ఎంటెక్ VLSI చూద్దాం. ఎంటెక్ VLSIకి వచ్చి EE3. సో EE3కి చూడండి, మీ బీటెక్ ఖచ్చితంగా ఎంటెక్ హియర్ ఇక్కడ EE3 ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్ మీరు చేసి ఉండాలని అనుకుంటే, మీరు మీ గేట్ పేపర్ ఎందులో అయినా ఉండొచ్చు, కానీ బీటెక్ ఖచ్చితంగా ఎందులో ఉండాలి? ఇట్ షుడ్ బి ఇన్ ద ECE కేటగిరీ. బీటెక్ మస్ట్ బి ఇన్ ద ECE. ఇప్పుడు మీకు 881 స్కోర్, ఒకవేళ EWS ఉంటే 788, ఒక 100 రిలాక్సేషన్. ఇక్కడ 792 OBC, 760 ఫర్ SC కేటగిరీ అండ్ ST కేటగిరీ ఉంటే 650. సో మీకు వెరీ హై స్కోర్ ఉంటే కానీ ఇందులో పాసిబిలిటీ లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి 400 అలా ఉన్నా సరే మనకి ఇది కూడా మంచి స్పెషలైజేషన్. ఒకవేళ మీడియం స్కోర్ మీకు ఉంటే 400 అలా ఉండి కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు దీనికి ట్రై చేయొచ్చు. సో అట్లా అదే విధంగా మీరు మిగతా స్పెషలైజేషన్స్ ఒకవేళ పవర్ ఎలక్ట్రానిక్స్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఆ కేసులో ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ EE2 కదా. చూడండి EE2 స్పెషలైజేషన్. EE2కి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేసి ఉండాలి. మనకి 650 ఆ రేంజ్ లో స్కోర్ ఉన్నా సరే IIT మద్రాస్ లో ఎంటెక్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అదే విధంగా మీకు కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఈవెన్ 350 కూడా ఛాన్సెస్ ఉంది.
సో చూడండి, మీ స్కోర్ అనేది 300 అలా ఉన్నా సరే మీకు కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు హైయెస్ట్ ఇక్కడ వెరీ హై డిమాండ్ ఉన్నది ఏంటంటే ఈఈ6 ఏంటి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ వెరీ హైలీ డిమాండెడ్ కోర్స్. ఇక్కడ ఐఐటి మెడ్రాస్ లో టాపర్స్ అందరూ సెలెక్ట్ చేసే కోర్స్. ఈ కోర్స్ కి వచ్చి మనకి 19 సీట్స్ ఉంటాయి. ఓకే, దీనికి ఈసీ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మీరు ఏ డిగ్రీ అన్నా ఎలిజిబుల్. మీకు ఎందులో స్కోర్ వచ్చినా యూస్ చేసుకోవచ్చు. సార్ ఇన్స్ట్రుమెంటేషన్ లో స్కోర్ వచ్చింది, ఈసీలో స్కోర్ వచ్చింది, ఎందులో స్కోర్ వచ్చినా యూస్ చేసుకోండి. కానీ ఇక్కడ చూడండి హైయెస్ట్ ఎంత ఉంది, హైయెస్ట్ వచ్చి మనకి 944. సెకండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే 850 అండ్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 449 కూడా ఛాన్స్. సో ఇది యూటిలైజ్ చేసుకోండి. మన దగ్గర రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి స్పెషలైజేషన్, మంచి స్పెషలైజేషన్. సిమిలర్లీ ఈ7 చూద్దామా. ఈ7 వచ్చి కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్. సో కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్ కూడా మంచి డిమాండ్ ఉంది. 7 మీకు ఇక్కడ కొంచెం కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్, మీరు మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 540 వచ్చినా సరే, అంటే లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా, 540 వచ్చినా సరే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే 500 లో ఉన్నా సరే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎంటెక్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే మీరు ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళారనుకోండి, కంప్యూటర్ సైన్స్ కి వచ్చేసరికి మీరు ఓపెన్ కేటగిరీలో చేయాలంటే 800+ ఉండాలి ఖచ్చితంగా. ఈడబ్ల్యూఎస్ ఉంటే 700+. ఇంతకంటే తగ్గితే మీకు కేటగిరీ రిజర్వేషన్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంతలో ఖచ్చితంగా ఏం చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటే స్పెషలైజేషన్ ఉంటుంది. అదే ఈసీ వాళ్ళకి పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్, ఎక్కువ సీట్స్ ఉండడం వల్ల మనకి ఛాన్సెస్ ఆర్ మోర్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఐఐటి మెడ్రాస్ అండ్ ప్యూర్ కంప్యూటర్ సైన్స్. కానీ మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అదర్ బ్రాంచెస్ లైక్ డిజైన్ సైడ్ ఎట్సెట్రా. కొన్ని బ్రాంచెస్ కి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇప్పుడు మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో కూడా చూడండి, ఒకవేళ మీరు మ్యాథ్స్ డిపార్ట్మెంట్ MA1 అనే ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ లో సిఎస్సి వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, డిఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీకు ఎంటెక్ ఈ గేట్ పేపర్ సిఎస్సిలో కానీ, డిఏలో కానీ, ఈసీ ఎలక్ట్రికల్ లో కానీ చూడండి, దీనికి కొంచెం రిలాక్సేషన్ ఉంది. అంటే మీరు ఒక ఐఐటి డిగ్రీ కావాలని అనుకుంటే సి హియర్, ఇక్కడ కూడా అంత రిలాక్సేషన్ లేదు. 900 ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఉంది, కానీ ఫిజిక్స్ వాళ్ళకి తక్కువ స్కోర్ తో వస్తుంది. కానీ ఈసీ వాళ్ళకి చూడండి, ఇది ఇంటర్ డిసిప్లినరీ కోర్స్, అందరూ వస్తారు మీ క్లాస్ లో, అందరూ ఉంటారు, మిక్స్ అయి ఉంటారు. ఇక్కడ మీకు ఇది కూడా వన్ ఆఫ్ ద డిమాండెడ్ కోర్సే. 900 అండ్ రిజర్వేషన్ ఉంటే మీకు 377 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఈ MA1 అనేది ఏంటంటే ఇందాక చూపించాను కదా. యా, దిస్ ఇస్ MA1, ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్. యాక్చువల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ మోర్ ఆర్ లెస్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. కంప్యూటింగ్ బ్రాంచెస్ అన్ని కూడా పెద్ద పెద్ద కాలేజెస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ లో ఉంటాయి. ఇది వన్ సచ్ బ్రాంచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్. దిస్ వన్ ఆల్సో 24 సీట్స్ ఉన్నాయి. స్టిల్ చూడండి, కట్ ఆఫ్ చాలా హై ఉంది. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ డిస్కస్ చేసాం, కట్ ఆఫ్స్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, నెంబర్ అనేది వేరీ అవుతా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండదు. మళ్ళీ చూడండి, ఇక్కడ మీరు కొన్ని ఎంఈ స్పెషలైజేషన్స్, ఇంటర్ డిసిప్లినరీ స్పెషలైజేషన్ లో కూడా మన కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు, ME1 అనే దాంట్లో కూడా. సో అది కూడా చూపిస్తాను మీకు. Why ME1 in VR eligibility? MTech in manufacturing. Maybe it is in manufacturing engineering. You might be ME3 కదా అది. ఒక్క నిమిషం. I don't know why ME1 is given for you. I don't believe in this. I mean, I'm not very sure about that. ME1 లో మనకి ఇక్కడ చూస్తే థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, కానీ థర్మల్ కి మీరు ఎలా ఎలిజిబుల్ అనేది ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సరే చలో లెట్స్ మూవ్ ఫర్దర్. ME3 మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లో చేయాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, గేట్ పేపర్ రాసిన వాళ్ళు. కానీ మీ డిగ్రీ అనేది ఎంటెక్ ఎంఈలో ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్కి ఎలిజిబుల్. ఇక్కడ కూడా చూడండి, సారీ, ఇక్కడ ఏంటంటే ME1 కి మీరు ఎలిజిబుల్, కానీ మీ డిగ్రీ ఈ బ్రాంచ్ లో ఉండాలి. గేట్ ఈ పేపర్ లో రాసిన డిగ్రీ ఖచ్చితంగా మెకానికల్ అయి ఉండాలి. సో మెకానికల్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ గేట్ రాస్తారు కదా, వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఖచ్చితంగా డిగ్రీ ఏం కావాలనేది చూసుకోవాలి. సో దట్ ఫినిషెస్ ద లిస్ట్ ఆర్ యూ హ్యావ్ సమ్ మోర్. ఓకే, ఇప్పుడు
వితౌట్ స్టైఫండ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ ఏంటి విత్ స్టైఫండ్. వితౌట్ స్టైఫండ్ మీకు కావాలనుకుంటే కొంచెం స్కోర్స్ రిలాక్స్ అవుతాయి ఇక్కడ. సో ఇందులో చూడండి AE1 ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, 718 వరకు ఇందులో ఛాన్స్ ఉంది, రైట్? ఎంటెక్ ఇన్ వాట్ ఈస్ AE1 రోబోటిక్స్, రైట్? సో వీడియో పూర్తిగా కొంచెం పేషెన్స్తో వినండి, ఎందుకంటే వీడియో చెప్పడానికి ఎంత టైం పడిందంటే ఇన్ఫర్మేషన్ అంతా నేను కలెక్ట్ చేయడం అంటే వీడియోస్ అన్నీ ఉంటాయి, దాన్ని అనలైజ్ చేసి నేను ముందుకు వస్తాను కదా, దానికి నాకు ఎంత టైం పట్టిందో ఆలోచించండి. కొంచెం పేషెన్స్ ఉంటేనే మనం ఏదైనా యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ ఇట్. ఇదంతా వీడియో అనుకుంటే నాకు ఫోన్ చేసి సార్ నాకు ఏ సీట్ వస్తుందని అడిగితే ఐ కెనాట్ హెల్ప్ యూ. ప్లీజ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్, ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చేయాలనుకుంటే ఆ కేసులో చూడండి ఎంటెక్ ఇన్ ఇంకొకటి ఉన్నాయి మనకి, ఎంటెక్ ఇన్ కంప్యూటేషనల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మెకానిక్స్. ఇది కూడా చూడండి AM1 అండ్ ఓకే. AM1 you are not eligible, AM2 biomedical engineering is required, and now where is AM2 లో కంప్యూటర్ సైన్స్ DEEC వాళ్ళు కూడా ఎలిజిబుల్. AM2 అంటే ఏంటి? AM2 స్టాండ్స్ ఫర్ ఎంటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో చూడండి ఇక్కడ కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా సరే EWS కి లాస్ట్ ఇయర్ 360లో కూడా వచ్చింది. అంటే 360 అంటే జస్ట్ క్వాలిఫైయింగ్, కొంచెం పైన ఉన్నా సరే IIT మెడ్రాస్ లో ఎంటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కి ఛాన్స్ ఉంది. కానీ వితౌట్ స్టైఫండ్ ఏముందండి, 1-2 years మీకు వచ్చే స్టైఫండ్ హార్డ్లీ 2 lakhs ఉంటుంది. దానికంటే ఒక మంచి డిగ్రీ వస్తే మనకి బ్యాంక్ లోన్ తీసుకున్నా మనం కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే ద డిగ్రీ ఇస్ వెరీ వాల్యుబుల్. సో అది నా సజెషన్. సో వితౌట్ స్టైఫండ్ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ చూద్దాం మళ్ళీ. CL1. సో చూడండి వితౌట్ స్టైఫండ్ తీసుకున్నట్లయితే మీకు ఇంజనీరింగ్ డిజైన్ లో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఇంజనీరింగ్ డిజైన్ లో 2 కోర్సెస్ ఉన్నాయి, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంది, ఎంటెక్ ఇన్ రోబోటిక్స్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా మనకి ఛాన్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మీరు 500 అలా స్కోర్ వచ్చినా సరే ఓపెన్ కేటగిరీ వాళ్ళు. సో IIT మెడ్రాస్ లో 500 స్కోర్ ఏం వస్తుంది అంటే వితౌట్ స్టైఫండ్ ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడానికి ఛాన్స్. ఓకేనా? ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం, అది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. ఇంకా మనకి మోస్ట్ డిమాండెడ్ కోర్సెస్ వచ్చి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, అది 860 వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. అదే VLSI తీసుకుంటే 670 కూడా వచ్చింది. అంటే మీరు ఒకవేళ స్టైఫండ్ కాంప్రమైజ్ అయితే మీ స్కోర్ యావరేజ్ గా ఉన్నా సరే ఛాన్సెస్ ఆర్ దేర్, యూ కెన్ సీ హియర్. అలాగే మనకి కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 300, 500 జస్ట్ క్వాలిఫై రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మ్యాథ్స్ లో కూడా మనకి ఇందాక చెప్పాను కదా, కంప్యూటింగ్, ఇండస్ట్రియల్ సైంటిఫిక్ కంప్యూటింగ్, ఆ కోర్సెస్ కూడా ఇక్కడ లాస్ట్ ఇయర్ డేటా అయితే లేదు వాళ్ళ దగ్గర. సో దట్ ఫినిషెస్ ద యువర్ ఎలిజిబిలిటీ పాసిబుల్ కోర్సెస్. ఓకే. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఇప్పుడు చూద్దాం, ఇది కాకుండా మనం ప్లేస్మెంట్ డేటా చూద్దాం. ప్లేస్మెంట్ డేటాకి వచ్చేసరికి డిపార్ట్మెంట్స్ వైజ్ ఇచ్చారు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది, మీరు కావాలంటే IIT వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి, కానీ నేను చెప్పాలనుకున్నది కూడా చెప్తాను. ఇప్పుడు బ్రాంచ్ వైజ్ చూద్దాం మనం. ఒకవేళ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే మీరు, ఇది బీటెక్ వదిలేండి, ఇది డ్యువల్ డిగ్రీ, ఇది మన ఎంటెక్. ఇది యావరేజ్ పే అండ్ మీడియం పే వచ్చి 22 to 24 lakhs per annum ఉంది. కంప్యూటర్ సైన్స్ కి వచ్చి మనకి 24 నుంచి 20, ఇది యావరేజ్ అండ్ మీడియం పే. అదేవిధంగా DA ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు లాస్ట్ ఇయర్ది, అంటే అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ కూడా వస్తారు వాళ్ళకి, కంప్లీట్ 26 లో వస్తారు ఫస్ట్ బ్యాచ్. సో అలాగే ఈడీకి కూడా లేదు, ఈడీకి కూడా ఎంటెక్ యొక్క డేటా లేదు చూడండి. సో ఎంటెక్, అదేవిధంగా ఎంఎస్ కి మనకి ఎలా ఉంటాయి సార్ ప్లేస్మెంట్స్ అంటే చూడండి, ఎంఎస్ యొక్క ప్లేస్మెంట్స్ అనేవి కూడా ఆన్ పార్ విత్ ఎంటెక్ ఎలా ఉన్నాయో ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్ గానే ఉంది. ఈడీలో ఎంఎస్ చేసిన వాళ్ళకి, అంటే మీరు ఒకవేళ స్కోర్ యావరేజ్ గా ఉన్నా సరే ఎంఎస్ కి ఏం చేయొచ్చు అంటే 1 year మీరు వేస్ట్ చేసుకుని మళ్ళీ ప్రిపేర్ అయ్యే కంటే
1 ఇయర్‌లో మీరు ఎంఎస్‌లో ఒక 1 ఇయర్ ఎక్స్‌ట్రా పడుతుంది అంతే. ఒక 6 మంత్స్ ఎక్స్‌ట్రా పట్టొచ్చు. కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా! సో, టోటల్ డీటెయిల్స్ ఐ హావ్ గివెన్. మీకు ఎలాంటి కంపెనీస్ వస్తాయో కూడా వీళ్ళు ఈ ఇందులో ఇచ్చారు. ఇదంతా సీటీసీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. అట్లాగే డిపార్ట్‌మెంట్ వైస్ చూడండి. ఈవీ సెక్టార్ దగ్గర నుంచి మొత్తం అంత డేటా ఉంది. దట్స్ ఇట్. ఓకే. ప్లేస్‌మెంట్ కంపెనీస్ అన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. టాప్ కంపెనీస్ ఏమేమి రిక్రూట్ చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. సరదాగా మీరు చెక్ చేయొచ్చు. ఇది కాకుండా సో దట్ ఈస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎంటెక్ ఐఐటీ మద్రాస్. అంటే ఇంత క్షుణ్ణంగా ప్రతి డీటెయిల్ మీకు చెప్పాను. ఎంత మన పోస్ట్ గేట్ గైడెన్స్ గ్రూప్ కూడా ఉంది. అందులో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్‌గా నేను అప్డేట్ ఇస్తున్నాను. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఢిల్లీ ఈ 2 కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినాయి. ఐఐటీ హైదరాబాద్ ప్లేస్‌మెంట్స్ డేటాతో, కట్ ఆఫ్స్‌తో ఇంకో వీడియో నెక్స్ట్ చేస్తాను. మీకు కొంతవరకు ఒక ఐడియా వచ్చింది కదా! ఈ వీడియో తర్వాత మీ స్కోర్‌ని బట్టి ఎంతొస్తుంది. అలాగే ఎన్ఐటీస్‌కి మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు చేస్తాను. అన్ని బ్రాంచెస్‌కి. సో, నాకు చాలా మంది మెసేజెస్ చేశారు. నేను ఐయామ్ సారీ ఐయామ్ నాట్ ఏబుల్ టు రిప్లై ఈచ్ అండ్ ఇండివిడ్యువల్. ఒక వీడియోస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వాళ్ళకి రిప్లైస్ కూడా ఇవ్వలేదు చాలా మందికి. ఐయామ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ టు నాట్ గివింగ్ రిప్లై ఇవ్వకుండా ఉండడం అనేది నాకు ఎప్పుడు నచ్చదు. కానీ డేటా ప్రాపర్‌గా మనం డిస్కస్ చేసి చేస్తాం వేరు. అంటే గెస్ చేసి మాట్లాడటం వేరు. సో, ప్రాపర్ కట్ ఆఫ్‌తో ఎవ్రీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ సీరీస్‌లో మీకు చాలా వీడియోస్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఏ స్కోర్ ఉన్నా సరే, ఆ స్కోర్‌కి బెస్ట్ ఆప్షన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే ఒక ఒక వీడియోలో యావరేజ్‌గా మీ స్కోర్ రేంజ్‌ని బట్టి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే. ఈ వీడియోతోనే నాకు తెలిసి మీకు చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకటేంటంటే ఎవ్వరు కూడా మీ స్కోర్‌ని బట్టి ఇక్కడ వస్తుందని గెస్ చేసి చెప్పలేము. కానీ అన్నీ అప్లై చేయాలి. ప్రతీదీ అప్లై చేయాలి. ఆ ఇయర్ మీ లక్ బాగుండి ఎవరైనా తీసుకోకపోతే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, ఎక్కడా కాంప్రమైజ్ కాకండి. స్కోర్ ఎంత చిన్నదైనా సరే, పెద్దదైనా, మీడియంగా ఉన్నా అన్ని బ్రాంచెస్‌కి అన్ని ఐఐటీస్‌కి అప్లై చేయండి. ఒక 300, 600 పెట్టాలి మనకు తప్పదు మరి. వాళ్ళు ఫీజ్ పెట్టారు కాబట్టి. సో, బట్ అప్లై థట్. అట్లా అదే విధంగా మనకిప్పుడు 27, 28 ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకన్నా చెప్పండి. మీరు ప్రిపేర్ అవుతున్నా. మనం డిఫరెంట్ కోర్సెస్ లాంచ్ చేసాం. మన నెక్స్ట్ లెవెల్ తరపున. నెక్స్ట్ లెవెల్ డాట్ ఏకేఎంఐ డాట్ నెట్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో మనకి కోర్సెస్ అన్నీ ఉన్నాయి. రేపటి నుంచి గేట్ సీఎస్‌సి స్టార్ట్ అవుతుంది. 50% ఆఫ్‌లో మీకు జస్ట్ 10,000కే టోటల్ గేట్ సీఎస్‌సి కోర్స్ తెలుగులో చెప్పిస్తున్నాం. విత్ టాప్ ఫ్యాకల్టీ. అది కాకుండా ఫస్ట్ ఇయర్స్‌కి ఆర్ సెకండ్ ఇయర్స్‌కి స్టార్టర్ ప్యాక్ అని చెప్పి జస్ట్ 3,000 రూపీస్‌కే 4 సబ్జెక్ట్స్ అంటే 40 మార్క్స్ వాళ్ళు ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో ఉండగానే గెయిన్ చేసేలాగా ఒక కోర్స్ డిజైన్ చేసాం. ఇది ఫస్ట్ యూనిక్ కోర్స్ ఓన్లీ విత్ నెక్స్ట్ లెవెల్. దాంట్లో కూడా 50% ఆఫర్ ఉంది. మీకు ఇక్కడ 6,000 ఏదైతే చూపిస్తుందో నెక్స్ట్ లెవెల్ 50 టైప్ చేస్తే మనకి 3,000కే వస్తుంది. అదే విధంగా నా మెంటర్‌షిప్ ప్లస్ మెంటర్‌షిప్ అనేది 10,000 మీకు 50% ఆఫ్‌లో 5,000కి వస్తుంది ఇప్పుడు. మెంటర్‌షిప్ ప్లస్ ఈ స్టార్టర్ ప్యాక్ కలిపి తీసుకుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి 1 ఇయర్‌కి 6,500కే ఆ కోర్స్. ఇది ఫస్ట్ ఇయర్స్ అనే కాదు. గేట్‌లో మీరు స్టార్టర్ అంటే ఒకసారి మీరు గేట్‌కి ఎలిజిబులా కాదా? గేట్ నేను ప్రిపేర్ అవ్వగలనా కాదా? తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈ స్టార్టర్ ప్యాక్ తీసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. స్టార్టర్ ప్యాక్‌లో మీరు కాన్ఫిడెంట్‌గా సాటిస్ఫై అయితే మీరు తర్వాత మెయిన్ టోటల్ కోర్స్‌కి కన్వర్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో, మొత్తం అన్ని కోర్సెస్‌లోని 50% ఆఫ్ ఉంది. ఇండివిడ్యువల్ కానీ, సబ్జెక్ట్ వైస్ కానీ. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈస్ యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50. దట్స్ ఇట్. ఓకేనా? ఎనీ డౌట్స్ మెసేజ్ మీ అట్ 9705861166. థాంక్ యూ వెరీ మచ్ గైస్. మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా ఇచ్చానని అనుకుంటాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.